నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా బెట్టింగ్ యాప్స్ పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, వందల మంది ఇన్ఫ్లుయెన్సర్లు కోట్ల రూపాయలు మధ్యతరగతి వ్యక్తులను, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డు మీద పాలేసిన పరిస్థితి వచ్చు. దీనిపైన సజ్జనార్ గారు పెద్ద యాక్షన్ ప్లానే రెడీ చేసినట్టు తెలుస్తూ ఉంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకి నోటీసులు వెళ్ళినాయి. ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్లు చేసుకొని పరారీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తూ ఉంది, హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ పైన అసలు ప్రమోట్ చేస్తే ఎంత జైలు శిక్ష పడుతుంది, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, అసలు దీంట్లో తప్పిదాలు ఎవరివి? సో మనతో పాటు అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. సో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఈ కేసులో ఎలాంటి శిక్షలు ఉండబోతున్నాయి? బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళకి అసలు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? ఇది నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ కాదండి, ఇప్పుడు టోటల్ సైబర్ క్రైమ్ కూడా ప్లస్ మనీ లాండరింగ్ ఇష్యూ కూడా తీవ్రతరం దాల్చింది. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నారు. టోటల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈజ్ ఆల్సో ఎంటరింగ్ యాక్చువల్. ఇక్కడ విషయం ఏంటంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్, అంటే వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి. సైబర్ క్రైమ్ గురించి ఐటీ యాక్ట్ 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 66 ఎప్పటి నుంచో చెప్తుంది. ఇలాంటి మీరు తప్పుదో పట్టిస్తే త్రూ టెక్నాలజీ ద్వారా, త్రూ సోషల్ మీడియా ద్వారా మీరు 3 సంవత్సరాల వరకు పనిషబుల్ అవుతారని క్లియర్గా చెప్తుంది. అప్పట్లో ఆ సెక్షన్ 66D ఐటీ యాక్ట్ ఉందో చాలా వివాదాస్పదం కూడా అయింది. కానీ అది తీవ్రతరం దాల్చి రీసెంట్గా మన భారత ప్రభుత్వము బిఎన్ఎస్ చట్టం ద్వారా 318 సబ్సెక్షన్ 4లో దీన్ని చీటింగ్ కింద మనం ఎఫ్ఐఆర్లో చూస్తున్నాము. కానీ ఇది చాలా పెద్ద క్రైమ్, దీనివల్ల చాలామంది చనిపోయారు. కాబట్టి మన ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టుగా దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ప్లస్ సిబిఐ, ఈడీ అండ్ సిబిసి ఎగ్జామిన్ చేస్తే తప్ప అసలు బాధితులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, ఆ గేమ్ ఆడింది ఎవరు, గేమ్లో ప్లే చేసిన వాళ్ళు ఎవరు, అసలు గేమ్ ప్లే చేస్తున్నది ఎవరు, ఇవన్నీ కూడా బయటపడతాయి. అందుకే ఈరోజు నేను చెప్పినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దిగే అవకాశం ఉందన్న 100% ఈరోజే మనకు న్యూస్ పేపర్లో కథనాల ప్రకారం ఈడీ ఆల్సో ఎంటరింగ్. ఎందుకంటే ఈ డబ్బు అనేది ఇండియా దగ్గర ఉన్నది, వేరే ఫారెన్ కంట్రీ నుంచి మన కరెన్సీలోకి వచ్చి ఏ విధంగా మనీ లాండరింగ్ అయింది, వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చింది, ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా వచ్చింది, ఇక్కడ నుంచి వేరే సబ్ రూట్లకు ఎక్కడెక్కడ పోయింది అనేది ఈడీ అయితేనే దాని లెక్క పత్తా కరెక్ట్ తీస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ ఆస్తులను, డ్రగ్స్ సరఫరా చేసి వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి అన్యాయమైన వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టుగా ఇక్కడ కూడా అయిందంటే నన్ను అడిగితే ఈ బెట్టింగ్ యాప్స్లలో నాట్ ఈవెన్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రతి ఒక్క సైబర్ క్రైమ్లలో వాళ్ళ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఆర్థిక పరిహారం ప్లస్ వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ఇస్తే కూడా వీళ్ళందరికీ కూడా ఇంకొకసారి ఇట్లాంటి చేష్టలు యాక్టివిటీస్ అని ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరగవని నా ఒపీనియన్. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? హైకోర్టు ఏమంటుంది? హైకోర్టు ఇంకా ఈ ఇష్యూ హైకోర్టు వరకు వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఏమంటే ప్రజెంట్ అయితే అప్ టు 3 years వరకే అండి, బేస్డ్ ఆన్ దట్ ఐటీ సెక్షన్ 66 అండ్ బిఎన్ఎస్ 318 ప్రకారం. కానీ ఇప్పుడు ఈడీ వస్తే మాత్రం మళ్ళీ ఆస్తులు అటాచ్ అయ్యి దాని శిక్ష పెరుగుతుంది 100%. ఇంకా ఎంత పడుతుందో ఈడీ ఇంకొక ఛార్జ్ షీట్ మేకప్ చేస్తుంది, దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. కొంతమంది నోటీసులు ఇచ్చారు పోలీసులు, వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని సో పరారీలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఇంకేమైనా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది? అట్లేం లేదండి, పరారీలో ఉంటే ఏడున్నా తీసుకొని పెడతారు. వేరే కంట్రీలో దాచుకున్న ఇంటర్పోల్ ద్వారా రెడ్ నోటీస్ ద్వారా మనం తీసుకొస్తాం కదా 100%. ఇప్పుడు మనం ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయన ఎక్స్ డీజీ గారిని కూడా తీసుకొస్తున్నారు కాబట్టి త్రూ ఇంటర్పోల్ ఎక్కడున్నా పట్టుకొస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకున్న సముద్రంలో పోయిన సునీత విలియమ్స్ ఇప్పుడు వేరే స్పేస్ నుంచి దిగింది, అక్కడి నుంచైనా పట్టుకొస్తారు, ప్రాబ్లం లేదు. బట్ జస్టిస్ కావడానికి కొంచెం డిలే అవుతుంది అంతేగాని జస్టిస్ 100% జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో సారీ చెప్పినా ఏం చెప్పినా అది కూడా పట్టించుకోరు. యాక్చువల్గా అదేంటంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ అరోజ్ కాబట్టి. మీ దృష్టికి ఏమన్నా గతంలో ఇప్పుడు దగ్గర 6-7 సంవత్సరాల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నడుస్తుంది, మీకేమైనా కేసులు వచ్చినాయి? నాకు వచ్చినాయండి యాక్చువల్గా. అదేంటిది వేరే అవతల బాధితులు వచ్చారు, ఇమ్రాన్ వీళ్ళు ఇప్పుడు మేము చాలామంది లాస్ అయినాము, హర్ష సాయి వాళ్ళ ఇట్లా ఆయన చేసినప్పుడు మేము ఇట్లా ఇన్వాల్వ్ అయినాయి. మార్నింగ్ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూస్ అయినాక ఒక 30-40 మెసేజ్లు వచ్చినాయి, మేము లాస్ అయినాం 40 lakhs 30 lakhs 50 lakhs లాస్ అవుతున్నామని. సో అవి వీ హ్యావ్ టు ఒక్కొక్క కేసుని మళ్ళీ దానికి ఎవరు ప్రమోట్ చేస్తారని కూడా ముందు చూడాలి.
సో మొత్తానికి నిజంగా ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుందాం మంచిది అనుకోవచ్చు. బట్ ఇలాంటి కఠిన చర్యల వెనుక ప్రభుత్వం మరి దీనికి అంటే ఈ యాప్స్ ఒకవేళ ఇక్కడ రన్ కావాలంటే ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇస్తుంది కదా, అట్లా ఆ సెక్షన్లు ఏముంటాయి? ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేది అంటే నిజంగా నువ్వు అన్నది కరెక్టే. గేమింగ్ యాక్ట్, గేమింగ్ జోన్ అనేది స్టేట్ అథారిటీ కింద వస్తుంది. ఇప్పుడు క్యాసినో హైదరాబాద్లో ఇల్లీగల్, గోవాలో లీగల్, లాటరీ సిస్టమ్ ఇల్లీగల్ హైదరాబాద్లో, కేరళలో లీగల్, జల్లికట్టు గేమ్ తమిళనాడులో లీగల్, అదర్ స్టేట్లో ఇల్లీగల్, కోడిపందాలు ఆంధ్రప్రదేశ్లో లీగల్. అదేంటి మామూలుగా ఈ విషయంలో ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మామూలుగా ఏ గేమ్స్ని మనం ముందుకు పెడితే సరిపోతుంది. ఇప్పుడు బతుకమ్మ ఆట లీగల్ అంటే అధికారికంగా ప్రకటిస్తుంది. అధికారికంగా ప్రకటించిన వాటిని మళ్ళీ ఇల్లీగలే. ఒకసారి మనకు ఒక ఇష్యూ కూడా అయింది. చెన్నై నుంచి ఒక షిప్ వైజాగ్ వెళ్తుంటే దానిలో క్యాసినో ఆడుతుంటే వైజాగ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ షిప్ని బ్యాన్ చేయడానికి అంటే ఉదంతాలు కూడా వాళ్ళు ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయిస్తుంది ఏ గేమ్స్ను, ఏ ఆటను మనం లీగల్గా చేసుకోవాలి. సో దాన్ని బట్టి రెవెన్యూ, ఒకవేళ ఇప్పుడు థాయిలాండ్లో ఉంది క్యాసినో లీగలైజ్ చేస్తుండే, ఎందుకంటే థాయిలాండ్ క్యాసినో వల్ల స్టేట్కి అంటే ఇది కంట్రీకి ఆదాయం వస్తుంది. సో కొన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఆ పర్స్పెక్టివ్ వల్ల స్టేట్ విల్ టేక్ ద డిసిషన్. సో ఈ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ యాప్ తయారు చేసిన వాళ్ళది ఇది అనుకోవచ్చా, లేదంటే ఆడిన వాళ్ళదా, ప్రమోట్ చేసిన వాళ్ళదా? అందరిది ఉంటాయండి. తయారు చేసిన వాళ్ళవి, ఆడిన వాళ్ళవి, ప్రమోట్ చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. యాక్చువల్గా తయారు చేసిన వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. సో ఏం చెప్తారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారు అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు? మీరు నిజంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే బదులు ఏదైనా సోలార్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయండి. ప్రతి ఇంటి మీద సోలార్ కప్పులు పెట్టుకోండి. మీ ఇంట్లలో మీకే అదేంటిది కరెంట్ సేవ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. నెక్స్ట్ ఇంకుడు గుంతలు తోవండి, వాటర్ కలెక్ట్ అవుతాయి. ఇంకుడు గుంతలు తోవండి, ఇంకా కరెక్ట్ ఇప్పుడే టైం, ఎండాకాలమే తోవాలి. ఆ వర్షం వచ్చిన నీళ్ళు సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్కి మీకు ఈజీ అవుతుంది. సో ఇట్లాంటివి ప్రమోట్ చేస్తే మీరు నిజంగా రియల్ హీరోస్ అవుతుండ్రు. ఇప్పుడేమో రియల్ హీరోస్ నుంచి దేశభక్తుల బదులు దేశభక్షకులు అయింది. ఇప్పుడు నిజంగా దేశభక్తులు అయితే ఇట్లాంటి ప్రమోట్ చేస్తే ఇట్లాంటి ప్రమోట్ చేయండి మీరు. సో ఇది రాజేష్ గారు చెప్తున్న పరిస్థితి. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి, గతంలో చేస్తున్న వాళ్ళకి, ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి కూడా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. కాబట్టి నాకు తెలిసి 5 నుంచి 10 సంవత్సరాలు శిక్ష ఉంటుందని చెప్తా ఉన్నారు. సో కెమెరామెన్ లక్ష్మణ్తో ఎస్కే, ఆంధ్రప్రభ.